హాయ్ ఫ్రెండ్స్, ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ 2021లో ఎరేజర్ టూల్. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మనం మౌస్ తీసుకెళ్ళినట్లయితే మనకు ఇక్కడ ఎరేజర్ అని చూపిస్తుంది, బ్రాకెట్లో ఈ అని చూపిస్తుంది. ఈ ఏంటంటే మనకు కీబోర్డ్లో నుంచి షార్ట్ కట్కి ఈ అని ప్రెస్ చేయగానే మనకు ఎరేజర్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి మనము రైట్ క్లిక్ చేసినట్లయితే దీంట్లో మనకు 3 టూల్ చూపిస్తుంది. ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్. ఇంతకుముందు కనుక మీరు ఈ క్లాస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు కూడా మనం కంటిన్యూగా టూల్స్ చెప్పుకుంటూ రావడం జరిగింది. మన ఛానల్లో ఫోటోషాప్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళేసి చూడొచ్చు. ఓకేనా? ఇవాళ టాపిక్ వచ్చేసి మాత్రం ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్లో ఇవాళ టాపిక్ ఎరేజర్ టూల్ ప్లస్ మ్యాజిక్ ఎరేజర్ టూల్. ఈ రెండింటి గురించి చాలా వివరంగా చెప్తాను, ఎందుకంటే ఈ మూడింటి గురించి చెప్తే మనకు వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్ గురించి ఇవాళ చాలా వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? ఎరేజర్ టూల్ తీసుకున్నట్లయితే మనకు పైన ఇక్కడ ప్రాపర్టీస్ బార్లో కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ఓకే, ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎరేజర్ టూల్ తీసుకున్నట్లయితే మనకు ఇలా కనిపిస్తుంది. చూడండి, యాక్చువల్గా ఇది బ్యాక్గ్రౌండ్ లేయరు. దీన్ని ఎరేజ్ చేసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ మనం టూల్ బాక్స్ని ఇక్కడ చిన్న యారో మార్క్ కనబడుతుందో ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని 2 భాగాలుగా చేసుకుందాం. ఇప్పుడు ఎరేజర్ టూల్తోని ఎరేజ్ చేస్తుంటే మనకు ఇక్కడ వైట్గా కనబడుతుంది. ఇదేంది యాక్చువల్గా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అన్నట్టు, ఇక్కడ ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. మనం ఎరేజ్ చేస్తున్నట్లయితే నిక్కల నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా పెయింటింగ్ కాదు, మన ఇమేజ్ అనేది ఎరేజ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఎరేజ్ అంటే మనం తుడిపివేయడం అన్నట్టు. యాక్చువల్గా ఎరేజర్ టూల్ మనకు కొన్ని సందర్భాల్లో యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని లాక్ తీసేస్తున్నాను. తీసేసి ఎరేజ్ చేస్తుంటే అది వెనకాల ట్రాన్స్పరెన్సీ చూపిస్తుంది మనకు. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఒక ఎంటీ లేయర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక కలర్ అనేది ఫిల్ చేసుకుందాం. ఓకే, ఫిల్ చేసుకొని దీన్ని కిందికి చేసేద్దాం. ఈ లేయర్ పైన ఉంటుంది కాబట్టి ఈ లేయర్ని ఎరేజ్ చేసినట్లయితే ఈ వెనకాల లేయర్ మనకు కలర్ ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? అదేవిధంగా పైన మనకు ఇక్కడ ప్రాపర్టీస్ బార్లో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనము బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, బ్రష్ హార్డ్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదేవిధంగా హార్డ్నెస్ అనేది ఏందనేది ఇప్పుడు చూద్దాం మనం వివరంగా. ఓకేనా? బ్రష్ సైజ్ కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి, ఇలా చేసినట్లయితే బ్రష్ సైజ్ పెరుగుతుంది. చూడండి, అదేవిధంగా ఇక్కడ కింద హార్డ్నెస్ ఉంది, అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, ఇది హార్డ్గా ఎరేజ్ అవుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ నుంచి ఈ హార్డ్నెస్ అనేది నేను తగ్గించినాను అనుకోండి, ఎలా ఎరేజ్ అవుతుంది చూడండి, ఇక్కడ మనకు ఫ్లో లేక కనబడుతుంది. ఓకేనా? యాక్చువల్గా ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ ఉన్నాయి. మోడ్స్లలో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే బ్రష్, పెన్సిల్, బ్లాక్ అని కనిపిస్తుంది. మనం ఫస్ట్ బ్రష్కి పెన్సిల్కి తేడా ఏందో తెలుసుకుందాం. యాక్చువల్గా కీబోర్డ్లో నుంచి కూడా మనము దీని హార్డ్నెస్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే ఆల్ట్ ప్రెస్ చేసుకొని రైట్ క్లిక్ ప్రెస్ చేసినట్లయితే మీకు రెడ్ కలర్ ఇలా కనబడుతుంది. చూడండి, బ్రష్ మధ్యలో మనం మౌస్ పైకి తీసుకెళ్ళినట్లయితే హార్డ్నెస్ తగ్గుతుంది, అదే కిందికి తీసుకొచ్చినట్లయితే హార్డ్నెస్ పెరుగుతుంది. చూడండి, అదేవిధంగా మౌస్ రైట్కి తీసుకెళ్ళినట్టయితే బ్రష్ సైజ్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే బ్రష్ సైజ్ తగ్గుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రైట్ క్లిక్ చేసుకొని పెంచుకోవచ్చు. చూడండి, మళ్ళీ మనం బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. ఇలా పెంచుకొని నేను ఇలా ఎరేజ్ చేస్తున్నా దీన్ని. అదేవిధంగా ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, పెన్సిల్తో కూడా ఒకసారి ఎరేజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం జూమ్ చేసి రెండుకు తేడా ఏందో చూద్దాం. చూడండి, పెన్సిల్ అనేది మనకు ఇలా షార్ప్గా ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు స్మూత్ పిక్సెల్స్ వచ్చినాయి. చూడండి, స్మూత్గా ఎరేజ్ అయింది. పెన్సిల్ కొద్దిగా షార్ప్గా, అంటే మన ఇక్కడ ఫేక్ పిక్సెల్స్ చూపిస్తలేదు. ఇది పెన్సిల్కి బ్రష్కి తేడా అది అన్నట్టు. ఓకేనా? ఇంకోటి దీంట్లో మనకు ఎరేజర్ టూల్లో ఇక్కడ బ్లాక్ అని ఉంటుంది. చూడండి, ఈ బ్లాక్ ఏంటంటే ఇలా స్క్వేర్లో వస్తుంది. ఎరేజింగ్ అనేది మనకు స్క్వేర్లో ఎరేజ్ అవుతుంది. చూడండి, ఇది సందర్భాన్ని బట్టి మనము ఇక్కడ వాడవచ్చు. ఓకేనా? మనం ప్రస్తుతానికి బ్రష్లో పెట్టుకుందాం, కంట్రోల్ Z చేసేద్దాం. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ మనకు ఇంకో ఇమేజ్ ఉంది, దీన్ని మూవ్ టూల్తో డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడ వేసేద్దాం. ఓకేనా? యాక్చువల్గా ఇది వెనకకి వెళ్ళిపోయింది, మళ్ళీ మనం ముందుకు తీసుకొద్దాం. దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము హార్డ్నెస్ గురించి మాకు చాలా బాగా తెలుస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఈ పైన ఇమేజ్ని ఎరేజ్ చేస్తున్నా. యాక్చువల్గా పద్ధతి ఇది కాదు, మాస్క్ చేయాలి. యాక్చువల్గా మాస్క్ క్లాస్ మనకు కాలేదు కాబట్టి నేను ఎరేజర్ టూల్లో ఇది చూపిస్తాను మీకు. చూడండి, ఇలా బ్రష్తోని మనం ఎరేజ్ చేస్తుంటే హార్డ్గా కనిపిస్తుంది. చూడండి, న్యాచురల్గా కనిపిస్తలేదు. అదేవిధంగా మనము ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని హార్డ్నెస్ తగ్గించినాం అనుకోండి, చూడండి ఇప్పుడు ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది.
రియల్గా మనకు ఈ ఇమేజ్ని రియల్గా మనకు ఇక్కడ వాటర్లో ఈ వాటర్ కలిసిపోయినట్టు హార్డ్నెస్ అనేది మనకు అలా పనిచేస్తుంది. ఓకేనా, దీన్ని క్లోజ్ చేసేద్దాం ఒకసారి. మళ్ళీ ఈ లేయర్ మీదకి వద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ ఉంది. ఈ ఒపాసిటీ ఇప్పుడు దీన్ని నేను ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ ఒపాసిటీ నేను ఇక్కడ నుంచి తగ్గించినాను అనుకోండి, చూడండి ఎరేజ్ చేస్తున్నా, యాక్చువల్గా మన ఇమేజ్ కూడా కనబడుతుంది, మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లేయర్ ఉంది కదా కలర్, అది కూడా కనబడుతుంది. అంటే ఇది మనకు ఒపాసిటీ తగ్గించినట్లయితే సగమే ఎరేజ్ అవుతుంది అన్నట్టు. అంటే ట్రాన్స్పరెన్సీ టైప్ అద్దం లాగా క్రియేట్ అవుతుంది. ఒపాసిటీ అనేది మనకు ఇలా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు పెన్ ప్రెషర్ చూపిస్తుంది కదా, ఈ 3 ఆప్షన్స్ ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ 3 ఆప్షన్స్ మనకు గ్రాఫిక్ పెన్ ప్యాడ్లో మనకు అవసరం ఉంటుంది. మనం మౌస్ వాడుతున్నాం కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అయితే పనిచేయవు, ఇదైతే పనిచేస్తుంది. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను చూడండి. కొద్దిగా బ్రష్ హార్డ్నెస్ తగ్గించుకుందాం. ఇక్కడ నుంచి క్లిక్ చేసి నేను పట్టుకున్నాను, యాక్చువల్గా వదలట్లేదు, అంతవరకే ఎరేజ్ అవుతుంది. అదే కనుక ఈ ఆప్షన్స్ కనుక మనము ఆన్ చేసుకుంటే యాక్చువల్గా ఎయిర్ బ్రష్ స్టైల్ అన్నట్టు ఇది పెయింటింగ్లో ఎక్కువ పనికొస్తుంది. దీన్ని క్లిక్ చేసి నేను ఇక్కడ పట్టుకున్నాను అనుకోండి, స్ప్రే లెక్క స్ప్రెడ్ అవుతుంది చూడండి. మీరు క్లిక్ చేసి పట్టుకోండి, అలా మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతే. మనం ఎరేజ్ చేసేటప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఆప్షన్ ఎక్కువ పెయింటింగ్లో యూజ్ అవుతుంది. ఇది మనము ఇది తెలుసుకున్నాం కదా, దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం ప్రస్తుతానికి. ఓకేనా, కంట్రోల్ Z చేసేద్దాం. ఇప్పుడు ఫ్లో ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఫ్లో తగ్గించుకున్నాను అనుకోండి, అది చాలా కంట్రోల్లో మనకు ఎరేజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా పెయింటింగ్ ఆప్షన్లో ఇది కూడా ఫ్లో పెంచుకుంటూ తగ్గించుకుంటూ మీరు చాలా బాగా వర్క్ చేయొచ్చు పెయింటింగ్ చేసేవాళ్ళు. యాక్చువల్గా ఫ్లో అనేది కంట్రోల్లో ఉంటుంది మన బ్రష్ అనేది. ఓకేనా, ఫ్లో కూడా నేను 100% పెంచేస్తున్నా. తర్వాత ఇంకోటి స్మూత్ అని ఉంది, ఇక్కడ చూడండి కంట్రోల్ Z చేసేస్తున్నాను. ఇక్కడ స్మూత్ అనే ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు బ్రష్ సైజ్ చిన్నగా చేస్తున్నా నేను, ఇక్కడ నుంచి నేను ఎరేజ్ చేస్తున్నా చూడండి. యాక్చువల్గా కొద్దిగా హార్డ్నెస్ మనం పెంచుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఇలా ఎరేజ్ చేస్తున్నా. అదేవిధంగా నేను స్మూత్నెస్ పెంచుకుంటున్నాను, కొద్దిగా పెంచుకొని మళ్ళీ నేను అదే విధంగా ఎరేజ్ చేస్తున్నా చూడండి. కానీ స్లోగా వస్తుంది, కానీ పర్ఫెక్ట్గా స్మూత్గా ఎరేజ్ అవుతుంది చూడండి. దీనికి దానికి తేడా ఎంత ఉందో ఇక్కడ చూడండి. మొత్తం మనకు కొద్ది హార్డ్ వచ్చింది, ఇక్కడ చాలా స్మూత్గా వస్తుంది. స్మూత్నెస్ అనేది మనకు అలా పనిచేస్తుంది. ఇది యాక్చువల్గా మనము 8 to 10 పెట్టుకుంటే బెస్ట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ అనేది మన బ్రష్ రౌండ్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ 0 ఉంటే బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎరేజ్ టు హిస్టరీ ఉంది. యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుందంటే, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ నేను ఇలా డ్రా చేస్తే మనకు అండో అయిపోతుంది అన్నట్టు. మనము ఏదైనా ఎరేజ్ చేసినా అది మళ్ళీ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మనము ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి అంతే, చాలు. మన ఇమేజ్ మళ్ళీ రివర్ట్ అయిపోతుంది అన్నట్టు, ఎలా ఉండేది అలా వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ అనేది అలా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనము క్లిక్ తీసేద్దాం. ఓకే, ఇదైతే అంటే గ్రాఫిక్ ఐప్యాడ్లో పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం రకరకాల వర్టికల్ ఉంది, 2 భాగాలుగా తీసుకోగానే మనకు ట్రాన్స్ఫార్మ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా పెద్దగా చేసుకొని టిక్ మార్క్ ఓకే చేసుకొని ఎరేజ్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ నుంచి నేను ఎరేజ్ చేస్తుంటే అది మిర్రర్ అవుతుంది చూడండి. ఇది కూడా యాక్చువల్గా పెయింటింగ్లో పనికొస్తుంది, కానీ మనకు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలిసి ఉండాలి కాబట్టి దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, యాక్చువల్గా ఇది గీత తీసేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని సిమిటరీ ఆఫ్ అని చేసేస్తే అది గీత వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇక్కడ మండల ఆర్ట్ అని ఉంటుంది చూడండి. యాక్చువల్గా మండల అనేది ఏంటంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వెడ్డింగ్ ఇన్విటేషన్లో మనం వాడుతుంటాం అప్పుడప్పుడు మండల ఆర్ట్ అనేది. దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఎన్ని భాగాలు కావాలని అడుగుతుంది, అంటే సిగ్మెంట్స్ కౌంట్ అన్నట్టు. మనం ప్రస్తుతానికి ఇక్కడ 6 అని ఇచ్చేద్దాం. ఓకే చేసేసి ట్రాన్స్ఫార్మ్ వచ్చేసింది కదా, దీన్ని కొద్దిగా ఇలా పెంచుకుందాం. ఓకేనా, పెంచుకొని టిక్ మార్క్ ఓకే చేసేసి నేను ఎక్కడి నుంచి ఎరేజ్ చేయడం స్టార్ట్ చేస్తాను చూడండి. ఇలా మనకు మండల ఆర్ట్ అన్నట్టు ఇది, ఇలా మనకు ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, కంట్రోల్ Z చేస్తున్నాను. ఈ గీతలు మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని సిమిటరీ ఆఫ్ అని చేసేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఎరేజర్ టూల్ గురించి ప్లస్ ఎరేజర్లో ప్రాపర్టీస్ బార్లో ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో వివరంగా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది కదా, ఇది వేరే క్లాస్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ప్రస్తుతానికి మ్యాజిక్ ఎరేజర్ టూల్ అనేది ఎలా యూజ్ చేయొచ్చో అది చెప్తాను చూడండి. ఇది క్లిక్ చేసి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు పైన ప్రాపర్టీస్ బార్ చూపిస్తుంది, మ్యాజిక్ ఎరేజర్ టూల్ ప్రాపర్టీస్ బార్ అన్నట్టు. ఇది యాక్చువల్గా ఈ ప్రాపర్టీ బార్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం, ఈ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి అనేది. టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు.
ఒకవేళ టాలరెన్స్ పెరిగింది అనుకోండి, ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే ఇది చూడండి ఎలా ఎరేజ్ అయింది. అంటే మనకు ఈ బ్లూ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో అది అక్కడక్కడ ఎరేజ్ చేసేస్తుంది. మనం టాలరెన్స్ పెంచడం ద్వారా మనకు దగ్గర దగ్గర బ్లూ కలర్ ఎక్కడెక్కడైతే మ్యాచ్ అవుతుందో అది ఎక్కువగా మనకు రిమూవ్ చేస్తుంది. చూడండి ఎరేజ్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ Z చేద్దాం. టాలరెన్స్ అనేది తగ్గించుకుందాం. చూడండి మనము 30 అట్లా పెట్టుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చాలా తక్కువగా మనకు ఎరేజ్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి ఈ టాలరెన్స్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ మనం చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒకసారి నెక్స్ట్ ఇమేజ్ తీసుకుందాం. చూడండి ఇక్కడ నేను ఎరేజ్ చేస్తుంటే ఈ కలర్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనకు ఎరేజ్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఒకవేళ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది కూడా ఇలా మనకు ఎరేజ్ చేసి ఇచ్చేస్తుంది. కంటిన్యూగా ఇలా క్లిక్ చేసుకుంటూ మనము ఏ కలర్ మీద అయితే క్లిక్ చేస్తామో ఆ కలర్ అది పూర్తిగా తీసేస్తుంది. ఓకేనా, కంట్రోల్ Z చేద్దాం ఒకసారి. ఇక్కడ మనము న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ కూడా మనం ఒక కలర్ అనేది ఫిల్ చేసేసాం. రెడ్ కలర్, ఈసారి రెడ్ కలర్ తీసేసుకొని ఓకే మళ్ళీ ఈ లేయర్ మీదకి వద్దాం. చూడండి పైన యాంటీ అలైజ్ అనే ఉంది. యాంటీ అలైజ్ ఏంటంటే యాంటీ అలైజ్ గురించి సపరేట్గా నేను క్లాస్ చెప్పడం జరిగింది. మీరు ఐ బటన్లో లింక్ వస్తుంది కదా, ఇక్కడ ఈ క్లిక్ చేసేసి తర్వాత మీరు వెళ్ళి చూడండి యాంటీ అలైజ్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది అక్కడ. ఓకేనా, యాంటీ అలైజ్ మాత్రం మీరు క్లిక్ చేసి పెట్టండి ఇక్కడ కంపల్సరిగా. ఈ కంటిన్యూస్ అనేది ఏం పని చేస్తుందంటే ఇప్పుడు మనం ఇందాక ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ వరకు మాత్రమే మనకు కలర్ తీసి ఇచ్చేస్తుంది. అది కంటిన్యూస్ అనేది క్లిక్ తీసేసినాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఇమేజ్లో అది మొత్తం తీసేస్తుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, ఈ కలర్ ఇక్కడిక్కడ ఉంది కాబట్టి మొత్తం తీసేసింది. నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇమేజ్లో మొత్తం కలరే తీసేస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి మనం కంటిన్యూస్ అనేది వాడాలి. ఓకేనా, యాక్చువల్గా ఇది క్లిక్ చేసి పెడుతున్నాను నేను ప్రస్తుతానికి. ఓకేనా, అర్థమైందా? శాంపుల్ లేయర్స్ అంటే ప్రతి క్లాస్లో నేను చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి మీకు శాంపుల్ లేయర్స్ చాలా ఈజీగా తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ. ఒపాసిటీ మనము తగ్గించినట్లయితే చూడండి ఎలా ఎరేజ్ అవుతుందో. ఇలా క్లిక్ చేసినట్లయితే అది సగం ఎరేజ్ అవుతుంది, అంటే ట్రాన్స్పరెన్సీ లెక్క కనబడుతుంది. అలా మనకు ఒపాసిటీ అనేది అలా మనకు పనిచేస్తుంది. ఓకేనా, మనం ఒపాసిటీ ఫుల్గా పెంచేసే మనము ఎరేజ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనము మ్యాజిక్ ఎరేజర్ టూల్ ప్రాపర్టీస్ బార్ గురించి కూడా చాలా వివరంగా తెలుసుకున్నాం. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఫోటోషాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఫోటోషాప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.